హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'విడాకులు ఇచ్చిన రాత్రే గర్భవతి' పార్ట్ 6 మరి కథలోకి వెళ్తే హైదరాబాద్ నగరంలోని ఆ విలాసవంతమైన విల్లాలో నిశ్శబ్దం అలుముకొని ఉంది. డాక్టర్ అనన్య తన స్నేహితురాలు సింధుతో కలిసి ఆ ఇల్లు అద్దెకు తీసుకుంది. చికాగో నుంచి వచ్చిన ఉత్సాహం వీర్ ఆదిలలో ఇంకా తగ్గలేదు. కానీ ఇండియాలో అడుగుపెట్టిన మొదటి రోజే వాళ్ళమ్మ ఎమర్జెన్సీ అంటూ కిడ్నాప్ అయిన అస్తమ పాప కోసం వెళ్ళిపోవటం వాళ్ళకు కొద్దిగా నిరాశ కలిగించింది. 2 రోజులు గడిచాయి. అనన్య ఇంకా రాలేదు. సింధు ఆంటీ మాత్రమే వాళ్ళకన్నీ చూసుకుంటుంది. అమ్మ ఎప్పుడు వస్తుందా ఆంటీ అని ఆది పదే పదే అడుగుతున్నాడు. మీరా కండిషన్ ఇంకా క్రిటికల్గా ఉంది ఆది. ఆ పాపకు మాటలు రావటం లేదు. ఆ పాప ట్రీట్మెంట్ కోసం అమ్మ అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది. ఇంకో 2-3 రోజుల్లో వచ్చేస్తుందిలే అని సింధు వాళ్లకు సర్జెప్పోతుంది. కానీ 15 ఏళ్ల వయసున్న వీర్ ఆదిలు చిన్నపిల్లలు కారు. వాళ్లకు ప్రపంచ జ్ఞానం బాగా తెలుసు. ముఖ్యంగా వీర్ చాలా తెలివైనవాడు. ప్రతి చిన్న విషయాన్ని లాజిక్గా ఆలోచిస్తాడు. అది ఎమోషనల్గా వేగంగా స్పందిస్తాడు. తమ తల్లి చికాగోలో అంతటి ఎమర్జెన్సీ కేసు అయినా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసి ఇంటికి వచ్చేసేది. కానీ ఇలా ఒక పేషెంట్ ఇంటికి వెళ్ళి రాత్రింబవళ్ళు అక్కడే ఉండిపోవటం వాళ్ళెప్పుడూ చూడలేదు. ఏదో తేడాగా ఉందిరా వీర్. అమ్మ ఎప్పుడు ఒక పేషెంట్ కోసం ఇంతలా పర్సనల్గా ఇన్వాల్వ్ అవ్వదు. ఆ పాప ప్రాణాలు కాపాడింది కదా. మిగతా ట్రీట్మెంట్ ఆసుపత్రిలో వేరే వాళ్ళు చేయొచ్చు. కానీ అమ్మ ఎందుకు ఆ ఇంటికి వెళ్ళింది అని ఆది సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ అన్నాడు. వీర్ చేతిలో ఒక పుస్తకం ఉంది కానీ అతని దృష్టి దాని మీద లేదు. అవునాది, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అమ్మ ఇండియాకు వస్తున్నప్పటి నుంచి ఆమెలో ఏదో తెలియని టెన్షన్ ఉంది. ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ఆమె కళ్ళల్లో ఒక వింతైన ఆందోళన చూశాను. ఆ పాప కిడ్నాప్ న్యూస్ చూసినప్పుడు కూడా అమ్మ సాధారణ డాక్టర్లా కాకుండా ఏదో పర్సనల్ ఎనిమిటీ ఉన్నట్టుగా రియాక్ట్ అయింది అన్నాడు వీర్. ఇద్దరి మనసుల్లోనూ ఏదో తెలియని కలవరం మొదలైంది. తమ తల్లి తమ దగ్గర ఏదో పెద్ద నిజం దాస్తుందన్న అనుమానం ఆ ఇద్దరు టీనేజ్ కుర్రాల్లో బలంగా నాటుకుంది. ఆ రోజు సాయంత్రం బయట సన్నగా వర్షం పడుతుంది. వీర్ తన ల్యాప్టాప్లో ఏదో చూస్తూ కూర్చున్నాడు. ఆది కాఫీ కప్పులు తీసుకుని బాల్కనీలోకి వచ్చాడు. ఇద్దరు తమ తల్లి గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. వీర్, మనకు చిన్నప్పటి నుంచి అమ్మే అన్ని కదరా. ఆమె మనల్ని ఎంత అల్లారుముద్దుగా పెంచిందో మనకు తెలుసు. కానీ ఎప్పుడైనా మనం నాన్న గురించి అడిగితే అమ్మ ముఖంలో వచ్చే ఆ బాధను నువ్వు గమనించావా అని అడిగాడు ఆది. వీర్ ఒక దీర్ఘమైన నిట్టూర్పు ఇడిచాడు. ఎలా మర్చిపోతాను ఆది, నాకు గుర్తుంది. 5వ తరగతిలో ఉన్నప్పుడు మన స్కూల్లో ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. అందరి పిల్లల నాన్నలు వచ్చారు. వాళ్ళ నాన్నలు వాళ్ళను భుజాల మీద ఎక్కించుకొని ఆడుతూ ఉంటే మనం మాత్రం ఒక మూల కూర్చొని చూస్తూ ఉండిపోయాం. ఆ రోజు సాయంత్రం అమ్మ మనల్ని పికప్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మాకు నాన్న ఎందుకు లేడు అని నేను అడిగాను. అప్పుడు అమ్మ ఏం మాట్లాడలేదు. కానీ రాత్రి ఆమె తన గదిలో తలుపు వేసుకుని వెక్కి వెక్కి ఏడటం నేను విన్నాను. ఆది కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. అవునరా, అమ్మ ఎప్పుడు మన ముందు స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కానీ ఆమె కళ్ళలో ఎప్పుడూ ఒక లోతైన శూన్యం, ఒక తీరని బాధ దాగి ఉంటాయి. మీ నాన్న మనల్ని వదిలేశాడు, మనకు మనం మాత్రమే ఉన్నాం అని చెప్పింది తప్ప ఆయన పేరేంటి, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎందుకు మనల్ని వదిలేశాడు అన్న ప్రశ్నలకు ఎప్పుడూ సమాధానం చెప్పలేదు. తమ జీవితంలో ఒక ముఖ్యమైన పేజీ మిస్ అయిందన్న వెలితి ఆ ఇద్దరికి ఎప్పుడు ఉండేది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తమ తండ్రులతో క్రికెట్ ఆడుతూ ఉంటే, వెకేషన్స్కి వెళ్తుంటే వీళ్ళకు మాత్రం ఆ లోటు స్పష్టంగా తెలిసేది. అనన్య వాళ్లకు తండ్రి ప్రేమను కూడా ఇవ్వడానికి శతవిధాలా ప్రయత్నించింది. కానీ ఒక అబ్బాయికి తన తండ్రి ఎవరో తెలుసుకోవాలన్న ఆరాటం వయసుతో పాటే పెరుగుతుంది. నాకు మన నాన్న ఎవరో తెలుసుకోవాలని ఉంది వీర్. ఆయన బతికే ఉన్నాడో చనిపోయాడో కూడా మనకు తెలియదు. ఒకవేళ బతుకుంటే అమ్మలాంటి ఒక దేవతను మనలాంటి పిల్లల్ని ఎందుకు కాదనుకున్నాడో నిలదీయాలని ఉంది. ఆయన చేసిన తప్పు వల్లే కదా అమ్మ ఇన్నేళ్ళు ఒంటరిగా ఆ పరాయి దేశంలో కన్నీళ్లు తాగుతూ బతికింది.
ఆ కన్నీళ్ళకు కారణమైన వ్యక్తి ఎవరో మనం తెలుసుకోవాలి అని ఆది పిడికిలి బిగించి ఆవేశంగా అన్నాడు. వీర్ తల పంకించాడు. ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆది. అమ్మ మనల్ని ఏ బాధ లేకుండా పెంచింది. కానీ తన బాధని మాత్రం తనలోనే దాచుకుంది. ఆ బాధకు కారణం ఎవరు? మన మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకునే వయసు మనకు వచ్చింది. మరుసటి రోజు ఉదయం సింధు కిచెన్లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది. వీర్ ఆదిలు హాల్లో కూర్చొని టీవీలో న్యూస్ ఛానల్ చూస్తున్నారు. అకస్మాత్తుగా ఒక బ్రేకింగ్ న్యూస్ వాళ్ళ దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్లో కలకలం రేపిన గ్లోబల్ ఐటీ వీపీ అర్జున్ కుమార్తె మీరా అదృశ్యం సుఖాంతం. చిన్నారిని ప్రాణాపాయస్థితి నుంచి కాపాడిన ప్రముఖ నియోటాలజిస్ట్ డాక్టర్ అనన్య. పాప ట్రీట్మెంట్ కోసం నేరుగా అర్జున్ ఇంటికి చేరుకున్న డాక్టర్ అనన్య. న్యూస్తో పాటు ఒక వీడియో క్లిప్ ప్లే అవుతుంది. ఆ వీడియో అర్జున్ ఇంటి ముందు నిన్న సాయంత్రం మీడియా వాళ్ళు తీసింది. వీర్ ఆది టీవీ దగ్గరకు వెళ్లారు. వీడియోలో ముందుగా మీరా అంబులెన్స్లోంచి కిందకు దిగటం, అర్జున్ పరిగెత్తుకుంటూ వచ్చి పాపను వాటేసుకుని ఏడవటం కనిపించాయి. ఆ తర్వాత డాక్టర్ కోట్లో ఎంతో హుందాగా గంభీరంగా అంబులెన్స్లోంచి కిందకు దిగుతున్న అనన్య కనిపించింది. అదిగో మనమ్మ ఎంత గ్రేట్గా ఉందో చూడు అని ఆది సంతోషంగా అన్నాడు. కానీ వీరి దృష్టి అనన్య మీద లేదు. అనన్యను చూసిన వెంటనే ఆ పాప తండ్రి అర్జున్ రియాక్షన్ ఎలా ఉందో వీర్ చాలా నిస్తం గమనిస్తున్నాడు. వీడియోలో అర్జున్ అనన్యను చూడగానే షాక్ అవ్వటం, కళ్ళెమ్మట నీళ్లు తెచ్చుకోవటం, ఆ తర్వాత రెండు చేతులు జోడించి కన్నీళ్లతో ఆమె ముందు నిలబడ్డం స్పష్టంగా రికార్డైంది. వీర్ రిమోట్ తీసుకుని వీడియోను పాజ్ చేశాడు. దాన్ని మళ్ళీ రివైడ్ చేసి అర్జున్ ముఖాన్ని జూమ్ చేశాడు. ఆది, ఇక్కడేదో తేడాగా ఉంది. బాగా గమనించు అన్నాడు వీర్. ఏముందిరా, అమ్మ పాప ప్రాణాలు కాపాడింది కదా, అందుకే ఆ పాప వాళ్ళ నాన్న కృతజ్ఞతతో దండం పెడుతున్నాడు. అందులో వింత ఏముంది అని అడిగాడు ఆది. అది కేవలం కృతజ్ఞత కాదు ఆది. కృతజ్ఞత అయితే ఎవరైనా నవ్వుతూ రిలీఫ్తో థ్యాంక్స్ చెబుతారు. కానీ అతని కళ్ళల్లో చూడు, విపరీతమైన అపరాధ భావం, షాక్, వేదన ఉన్నాయి. అమ్మని చూసి అతను ఏదో దయ్యాన్ని చూస్తున్నట్టు ఉలిక్కిపడ్డాడు. ఆ తర్వాత చేతులు జోడించి ఏడ్చాడు. ఇదంతా చూస్తుంటే అతను అమ్మను మొదటిసారి చూస్తున్నట్టు లేదు. వాళ్ళిద్దరికి ముందే పరిచయం ఉన్నట్టు ఉంది. అంతనా లాజికల్ బ్రెయిన్కు పదును పెట్టాడు వీర్. ఆది కూడా ఇప్పుడు సీరియస్గా టీవీ స్క్రీన్ వైపు చూశాడు. మరి అమ్మ రియాక్షన్ చూడు వీర్. అమ్మ ఎప్పుడు పేరెంట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఓదార్పుగా మాట్లాడుతుంది. కానీ ఇక్కడ ఆ ముఖంలో ఎంత కఠినత్వం ఉందో చూడు. ఆ అర్జున్ దండం పెట్టినా ఆమె కనీసం కరగలేదు. ఒక అపరిచితురాల్లా, ఇంకా చెప్పాలంటే ఒక శత్రువులా చూస్తుంది. అప్పుడే వీరి దృష్టి ఆ వీడియోలో అర్జున్ వెనకాల నిలబడి ఉన్న ప్రియ మీద పడింది. అనన్యను చూడగానే ప్రియ ముఖంలో భయం, కంగారు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదిగో ఆ వెనకాల ఉన్న లేడీ బహుశా పాప తల్లే ఉంటుంది. ఆమెందుకు అమ్మని చూసి అంతలా వణికిపోతుంది? ఒక డాక్టర్ వస్తే ఎవరైనా సంతోషిస్తారు. కానీ ఆ ముఖంలో తన ప్లాన్ ఏదో ఫెయిల్ అయినట్టు, ఒక శత్రువు ఇంటికి వచ్చినట్టు ఆందోళన ఉంది. ఖచ్చితంగా అమ్మకు ఈ కుటుంబానికి మధ్య ఏదో పెద్ద చరిత్ర ఉంది ఆది. అమ్మ కేవలం ట్రీట్మెంట్ కోసమే ఆ ఇంటికి వెళ్ళలేదు అని ఖచ్చితంగా చెప్పాడు వీర్. ఆది గుండె వేగంగా కొట్టుకుంది. అంటే అమ్మ ఇండియాకు రావటం వెనక, ఈ కేసు తీసుకోవడం వెనక ఏదో పాతపగ ఉందంటావా? అసలు ఈ అర్జున్ ఎవరు వీర్? టీవీ ఆపేసి ఇద్దరు వేగంగా కిచెన్లోకి వెళ్లారు. అక్కడ సింధు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ కట్ చేసింది. సింధు ఆంటీ అని కొద్దిగా గట్టిగా పిలిచాడు వీర్. సింధు ఉలిక్కిపడింది. ఏంట్రా వీర్, ఎందుకలా కంగారుగా పిలిచావు? బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది, కూర్చోండి అని అంది. ఆది నేరుగా విషయానికి వచ్చాడు. ఆంటీ, మాతో అబద్ధాలు చెప్పకండి. అమ్మ ఆ అర్జున్ ఇంటికి ఎందుకు వెళ్ళింది? ఆ కుటుంబంతో అమ్మకున్న సంబంధం ఏంటి? సింధు ముఖంలో రంగులు మారాయి. చేతిలో ఉన్న గరిట కింద పడిపోయింది. ఏంట్రా మీరు మాట్లాడుతున్నారు? అమ్మ ఒక డాక్టర్గా ఆ మీరానే పాపకు అస్తమా ఎమర్జెన్సీ, అందుకే అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తుంది. అందులో సంబంధాలు ఏముంటాయి? ఆ అర్జున్ ఎవరో పెద్ద ఐటీ కంపెనీ వీపీ అట. ఆయనతో మనకేంటి సంబంధం? అంత రబ్బర్తో కవర్ చేయడానికి ప్రయత్నించింది. వీర్ సింధు కళ్ళలకు సూటిగా చూశాడు.
ఆంటీ, మీరు అబద్ధం చెప్తే మీ కళ్ళు పక్కకు తిప్పుకుంటారని నాకు తెలుసు. ఇందాక టీవీలో వీడియో చూసాం. ఆ అర్జున్ అమ్మను చూసి షాకయ్యాడు. చేతులు దండం పెట్టి ఏడ్చాడు. అమ్మ వాణ్ణి ఒక శత్రువులా చూస్తుంది. మీరు మాకు నిజం చెప్పకపోతే మేమే స్వయంగా ఆ ఇంటికి వెళ్ళి అమ్మ నిలదీస్తాం అని గట్టిగా చెప్పాడు. సింధు కంగారు పడిపోయింది. వీరాదిలు ఆ ఇంటికి వెళ్తే పరిస్థితి చేదాటిపోతుంది. అర్జున్ ఎవరో వాళ్లకు తెలిస్తే వాళ్ళ పసి మనసులు తట్టుకోలేవు అని ఆమెకు భయం. వద్దు వీర్, దయచేసి అక్కడికి వెళ్ళొద్దు. మీ అమ్మ చాలా స్ట్రెస్లో ఉంది. ఆ పాప పరిస్థితి బాగోలేదు. ఇట్స్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మీ అమ్మకు ఆ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా మీ ఇమాజినేషన్ మాత్రమే అని బతిమలాడుతూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుంది సింధు. వీరాదులకు ఇప్పుడు 100% నిర్ధారణ అయిపోయింది. సింధు ఆంటీ ప్రవర్తన బట్టి అమ్మ గతం ఖచ్చితంగా ఈ అర్జున్ చుట్టూనే తిరుగుతుందని వాళ్ళకు అర్థమైపోయింది. హాల్లో సోఫాలో కూర్చుని ఇద్దరు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. వీర్, సింధు ఆంటీ తడబాటు చూస్తుంటే మన అనుమానం నిజమే అనిపిస్తుంది. ఆ అర్జున్తో అమ్మ ఖచ్చితంగా ఏదో గతముంది అన్నాడు ఆది ఆలోచనగా. వీర్ ఒక పేపర్ పెన్ తీసుకొని పాయింట్స్ రాసుకున్నాడు. ఆది, లాజిక్గా ఆలోచిద్దాం. పాయింట్ 1, అమ్మ ఇండియాను వదిలేసి చికాగో వెళ్ళి 15 ఏళ్ళు అవుతుంది. పాయింట్ 2, మన వయసు ఇప్పుడు 15 ఏళ్ళు. అంటే అమ్మ మనల్ని కడుపులో మోస్తున్నప్పుడే ఇండియాను తన గతాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. పాయింట్ 3, ఇప్పుడు తిరిగి ఇండియాలో అడుగుపెట్టిన రోజే యాదృచ్ఛికంగా ఈ అర్జున్ కూతురు కిడ్నాప్ అయింది. అమ్మ ఆ కేసును పర్సనల్గా తీసుకుంది. పాయింట్ 4, ఆ అర్జున్కు మా నమ్మ ముందే తెలుసు. వీరి పాయింట్స్ చెబుతూ ఉంటే ఆదికి నెమ్మదిగా ఒక భయంకరమైన నిజం తడుతుంది. వీర్, అంటే ఆ అర్జున్ మన ఆది గొంతు వణికింది. వీర్ పెన్ పక్కన పెట్టి ఆది చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అవునాది, నాకు అదే అనిపిస్తుంది. బహుశా అర్జునే మన తండ్రి అయి ఉంటాడు. మనల్ని అమ్మను వదిలేసిన ఆ కఠినాత్ముడు అతనేనేమో. ఆ మాట అనగానే ఇద్దరి గుండెల్లో ఒక పెద్ద అగ్నిపర్వతం బద్దలైనట్లు అనిపించింది. ఇన్నేళ్ల తమ తండ్రి లేని లోటు, తమ తల్లి కళ్ళల్లో దాగున్న కన్నీటికి కారణమైన వాడు ఆ అర్జున్. ఒక ఐటీ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్గా ఉండి 100 కోట్లు సంపాదిస్తూ వేరొక అమ్మాయితో పెళ్లి చేసుకుని ఒక పాపను కనడానికి అతనికి అర్హత ఉంది. కానీ తమను మాత్రం అనాథలుగా చేసి గాలికి వదిలేశాడాం అని వాళ్ళ రక్తంలో కోపం మరిగిపోయింది. అలాంటివాడు మనకు తండ్రి ఏంటిరా? వాడి వల్ల మన అమ్మ ఎన్ని రాత్రులు నిద్రపోకుండా ఏడ్చిందో నాకు తెలుసు. వాడి ముఖం మీద ఉమ్మి వెయ్యాలని ఉంది నాకు అని ఆది కోపంతో టేబుల్ మీద గుద్దాడు. కంట్రోల్ ఆది, మనం తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఇదంతా కేవలం మన ఊహ మాత్రమే. మన ఖచ్చితమైన ఆధారాలు కావాలి. ఒకవేళ అతనే మన తండ్రి అయితే అమ్మ ఎందుకు ఆ ఇంటికి వెళ్ళింది? తన్ను మోసం చేసిన వాడి కూతుర్ని కాపాడడానికి మన అమ్మ ఎందుకు అంత రిస్క్ తీసుకుంది? ఇందులో మనకు తెలియని కోణం ఇంకా ఏదో ఉంది అని వీరి పరిస్థితిని విశ్లేషించాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం వీర్? అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుదామా? వద్దు, అమ్మ ఇప్పుడు ఏమీ చెప్పదు. మనం వేరే దారిలో నిజం తెలుసుకోవాలి. అమ్మ ఇండియాకు వచ్చినప్పుడు తన పాత ఫైల్స్, లాకర్లో ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ ఒక సూట్ కేసులో పెట్టుకొని తెచ్చింది. ఆ సూట్ కేసు ఇంకా అన్ప్యాక్ చేయలేదు. ఆ సింధు ఆంటీ పడుకున్న తర్వాత ఆ సూట్ కేసులో ఏముందో మనం వెతకాలి. అందులో అమ్మ గతానికి సంబంధించిన పాత డైరీ కానీ, ఫోటోలు కానీ, మన బర్త్ సర్టిఫికేట్స్తో పాటు మన తండ్రి పేరు ఉన్న డాక్యుమెంట్స్ కానీ ఖచ్చితంగా దొరుకుతాయి అని ఒక పక్కా ప్లాన్ వేశాడు వీర్. ఆ రాత్రి విల్లాలో అందరూ నిద్రపోతున్న సమయంలో వీర్ మరియు ఆదిలు మెల్లగా తమ తల్లి గదిలోకి అడుగుపెట్టారు. అక్కడ మూలన ఉన్న ఒక పాత సూట్ కేసును నెమ్మదిగా ఓపెన్ చేశారు. బట్టలు, కొన్ని బుక్స్ కింద ఒక చిన్న పాత ఐరన్ బాక్స్ లాక్ చేసి ఉంది. దాని తాళం పగలగొట్టి లోపల చూసేసరికి ఒక పాత డైరీ, కొన్ని పసుపు రంగు అక్షింతలు మరియు విడాకుల పత్రాల కాపీ ఒకటి వాళ్ళకు కనిపించాయి. ఆ కాగితాలు తీసి చదువుతున్న ఆ ఇద్దరు కొడుకుల చేతులు వణికిపోయాయి. తమ తల్లి 15 ఏళ్ల పాత కన్నీటి చరిత్ర ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు అక్షరాలుగా దర్శనమిస్తుంది.
ఆ కాగితాల్లో ఉన్న పేరు చూసి వాళ్ళ గుండెలు ఆగిపోయాయి. వాళ్ళ ఊహ నిజమైంది. అర్జున్ బంగ్లాలో ఇప్పుడు వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ప్రియ కనుసన్నల్లో ఆ మహంకారపు అరుపుల మధ్య నడిచిన ఆ ఇల్లు ఇప్పుడు డాక్టర్ అరణ్య రాకతో ఒక ఆసుపత్రిలోని ఐసీయూలా క్రమశిక్షణతో కూడిన ప్రశాంతమైన ప్రదేశంగా మారిపోతుంది. మీరా కోసం ఇంట్లోనే ప్రత్యేకంగా అమర్చిన గదిలో అనన్య రాత్రింబవళ్ళు గడుపుతుంది. మీరాకు తగిన మందులివ్వటం, నెబులైజర్ పెట్టడం, ఆమెకు మానసిక ధైర్యాన్నివ్వటం అన్నీ అనన్య దగ్గరుండి చూసుకుంటుంది. ఆ చిన్నారికి మాటలు రాకపోయినా అనన్య కళ్ళలోకి చూసి ఆమె తన భావాలను వ్యక్తపరుస్తుంది. అనన్య చేయి పట్టుకుంటే కానీ మీరాకు నిద్రపడ్డం లేదు. కన్నతల్లి దగ్గర 7 ఏళ్లలో దొరకని స్వచ్ఛమైన ప్రేమ అనన్య ఒళ్ళో ఆ చిన్నారికి దొరికింది. అనన్య కూడా ఆ పాపకు గోరుముద్దలు తినిపిస్తూ, కథలు చెబుతూ తన సొంత కూతురు వెన్నెలను చూస్తున్నట్టుగా మురిసిపోతుంది. ఇదంతా బయటనుంచి గమనిస్తున్న ప్రియ గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతుంది. ఆమె అభద్రతా భావం రోజురోజుకు పెరిగిపోతుంది. ఒకప్పుడు ఈ ఇంట్లో తానంటే అందరికీ భయం. కానిప్పుడు పనివాళ్ళు సైతం డాక్టర్ అనన్య చుట్టూ తిరుగుతున్నారు. డాక్టర్ అమ్మ పాపకు ఏమైనా కావాలా? మీకు కాఫీ తేనా? అనేంత గౌరవంగా అడుగుతున్నారు. అనన్య వస్తున్నప్పుడు ఆమెలోని ఆ రాజసం, ఆ హుందాతనం చూసి ప్రియకు కడుపు మండిపోతుంది. అంతేకాదు ప్రియను గదిలోకి రాకుండా అనన్య కఠినంగా ఆంక్షలు విధించింది. ఒకరోజు ప్రియ కావాలని మీరా గదిలోకి వెళ్ళడానికి ప్రయత్నించింది. మీరా తన తల్లిని చూడగానే భయంతో వణికిపోయి మంచం మీద వెనక్కి జరిగి అనన్య చీర కొంగు వెనక దాక్కుంది. పాప కళ్ళల్లో కన్నతల్లి పట్ల ఉన్న భయం అనన్యకు స్పష్టంగా అర్థమైంది. మిసెస్ ప్రియా, మీకెన్నిసార్లు చెప్పాలి? ఈ గదిలోకి మీరు రాకూడదు. మీరా ఇంకా ట్రామాలోనే ఉంది. మిమ్మల్ని చూస్తే తనెందుకు అంతలా భయపడుతుందో నాకు తెలుసు. మీరా కండిషన్ స్టేబుల్ అయ్యి తన గొంతు పెగలగానే ఆ రాత్రి జరిగిన నిజం పోలీసుల ముందు బయట పెడుతుంది. అప్పటి వరకు ఈ గది దరిదాపుల్లోకి రావద్దు. గెట్ అవుట్ అని అనన్య వార్నింగ్ ఇచ్చి తలుపు ముఖం మీదే వేసేసింది. తలుపు బయట నిలబడిన ప్రియ అవమానంతో రగిలిపోయింది. నా ఇంట్లో నా కూతురు గదిలోకి వెళ్ళొద్దని చెప్పడానికి ఈమెవరు? ఒకప్పుడు కట్టుబట్టలతో ఈ ఇంటి నుంచి గెంటేయబడిన దరిద్రం ఇప్పుడు నాకే వార్నింగ్ ఇస్తుందా అని పళ్ళు పటపట కొరికింది. కానీ అవమానం కంటే ప్రియను ఎక్కువగా వేధిస్తున్నది భయం. అనన్య అన్నట్టుగా మీరాకు మాటలు వస్తే ఆ రాత్రి పార్టీలో తానే కావాలని ఇన్హేలర్ తన్నేసిన విషయం మీరా పోలీసులకు చెబితే తన కుట్ర బయటపడి తాను జైలు పాలు కావటం ఖాయం. ఆ 100 కోట్ల ఆస్తి కూడా దక్కదు. ఎలాగైనా సరే అనన్యను ఈ ఇంటి నుంచి గెంటేయాలి. మీరాని మళ్ళీ తన గుప్పట్లోకి తెచ్చుకొని ఆ పిల్లకు శాశ్వతంగా గొంతు రాకుండా చేయాలి. దానికి ఉన్న ఏకైక మార్గం అర్జున్ మెదల్లో అనన్య మీద విషం చిమ్మటం. అర్జున్ తన స్టడీ రూమ్లో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. చేతిలో ఒక ఫైల్ ఉన్నా అతని దృష్టి దాని మీద లేదు. 15 ఏళ్ల తర్వాత అనన్య మళ్ళీ తన ఇంట్లో ఉండటం అతనికి ఒక కలలా ఉంది. తన కూతుర్ని కాపాడినందుకు అనన్య పట్ల అపారమైన కృతజ్ఞత ఉన్న ఆమె తనతో మాట్లాడుతున్న తీరు, అసలు పరిచయం లేని వ్యక్తిలా ప్రవర్తిస్తున్న విధానం అతని అహంకారాన్ని ఎక్కడో దెబ్బతీస్తూనే ఉన్నాయి. చికాగోలో నా ముఖం మీద ఉమ్మి వేసినట్టు మాట్లాడి వెళ్ళిపోయింది. ఇక్కడకు నన్ను ఒక మనిషిలా కూడా చూడడం లేదు అని లోపల మదన పడుతున్నాడు. సరిగ్గా అప్పుడే ప్రియ కళ్ళల్లో గ్లిజరిన్ వేసుకొని జుట్టు చెదరగొట్టుకుని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ స్టడీ రూంలోకి వచ్చింది. అర్జున్, నేను చచ్చిపోతాను అర్జున్. కన్నతల్లిని నా బిడ్డకు దూరం చేసి ఈ ఇంట్లో నన్ను ఒక పనిదాండ్లా చూస్తున్నారు. ఈ అవమానం భరించే బదులు నేను ఉరివేసుకొని చచ్చిపోతాను అంటూ వెళ్ళి అర్జున్ కాళ్ళ దగ్గర పడి ఏడవటం మొదలుపెట్టింది. అర్జున్ కంగారుగా లేచి ఆమెను పట్టుకున్నాడు. ఏమైంది ప్రియా? ఎందుకిలా ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగాడు. ప్రియా వెక్కి వెక్కి ఏడుస్తూ నాటకం రక్త కట్టించింది. ఇంకెవరంటారు అర్జున్? ఆ డాక్టర్ అనన్య. తానెవరో పెద్ద దేవుళ్ళా ఫోజులు కొడుతూ నన్ను మీరా గదిలోకి రానివ్వటం లేదు. నా బిడ్డ కోసం నేను వండిన అన్నం తీసుకువెళ్తే నువ్వు పెట్టిన అన్నం నా పేషెంట్కి వద్దు.
నేను నా చేతిలో తినిపిస్తాను అని చెప్పి నన్ను మెడబట్టి గెంటేసింది అర్జున్. ఆమె మన బిడ్డను నా నుంచి లాగేసుకుంటుంది. అర్జున్ ముఖంలో చికాకు కనిపించింది. అనన్య అలా ఎందుకు చేస్తుంది ప్రియా? తను డాక్టర్ కదా. మీరా హెల్త్ కండిషన్ వల్ల రెస్ట్ కావాలని చెప్పి ఉంటుందిలే. నువ్వు అతిగా ఊహించుకోకు. అతిగా ఊహించుకున్నానా? పిచ్చివాడా, ఇన్నాళ్ళు నేను కూడా నీలాగే అనుకున్నాను. కానీ ఆ మసలు రంగు నాకు ఇప్పుడు అర్థమైంది. ఒకసారి లాజిక్గా ఆలోచించు అర్జున్. మీరా కిడ్నాప్ అయిన కరెక్ట్ టైంకు ఒక సినిమా హీరోలాగా ఆమె కంట్రోల్ రూమ్లోకి ఎలా వచ్చింది? ఎక్కడో హైవే పక్కన కిడ్నాపర్లు వదిలేసిన మీరా కరెక్ట్గా ఆమెకి ఎందుకు దొరికింది? ఇదంతా ఒక పెద్ద కుట్ర అర్జున్ అని బాంబు పేల్చింది ప్రియా. అర్జున్ షాక్ అయ్యాడు. కుట్రా? ఏంటా పిచ్చి మాటలు? ప్రియ కన్నీళ్ళు తుడుచుకొని మొహం సీరియస్గా పెట్టింది. పిచ్చి మాటలు కాదు అర్జున్, ఇది 100% నిజం. అనన్య ఇదంతా ప్లాన్ చేసింది. 15 ఏళ్ల క్రితం నువ్వు ఆమెను వదిలేసావన్న కసి పగ ఆమె గుండెల్లో అలాగే ఉన్నాయి. నిన్ను నాశనం చేయాలన్నదే ఆమె లక్ష్యం. చికాగోలో నువ్వు యాక్సిడెంట్తో ఆమె ఆసుపత్రికి వచ్చినప్పుడే ఆమె ప్లాన్ మొదలైంది. నీ ద్వారా మన ఆస్తుల గురించి నీకు 100 కోట్ల ట్రస్ట్ ఫండ్స్ ఉన్న కూతురు ఉందన్న విషయం ఆమె తెలుసుకుంది. ఆ డబ్బు కోసం నీ మీద పగ తీర్చుకోవటం కోసం ఆమె ఏకంగా కిడ్నాపర్లతో చేతులు కలిపింది. షటప్ ప్రియా, అనన్య లాంటిది కాదు అరిచాడు అర్జున్. కానీ అతని గొంతులో అప్పటికే ఒక చిన్న సందేహం మొదలైంది. ప్రియ వదల్లేదు. నువ్వే ఆలోచించు అర్జున్. కిడ్నాపర్లు ఫోన్ చేసి డబ్బులు అడగలేదు. పిల్లని ఎక్కడో అడవిలో వదిలేసి వెళ్ళిపోయారు. కరెక్ట్గా అదే టైంకు అనన్య అక్కడికి వెళ్ళి మీరాను రక్షించినట్టు నాటకమాడి పోలీసుల ముందు నీ ముందు ఒక దేవుళ్ళ ఫోజు కొట్టింది. ఆ క్రెడిట్తో ఏకంగా మన ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడేం చేస్తుందో తెలుసా? మీరాకు ఏవో మందులిచ్చి ఆ పిల్లకు మతిస్థిమితం లేకుండా చేస్తుంది. కన్నతల్లిని చూస్తే భయపడేలా మీరాను బ్రెయిన్ వాష్ చేస్తుంది. అబద్ధం. అనన్య మీరాను కంటికి రెప్పలా చూసుకుంటుంది. మీరా కూడా అనన్యను అంటిపెట్టుకుని ఉంటుంది అన్నాడు అర్జున్. ప్రియ వ్యంగ్యంగా నవ్వింది. అదే కదా ఆమె మాస్టర్ ప్లాన్. పసిపిల్ల మైండ్ను మ్యానిపులేట్ చేయటం ఎంతసేపు అర్జున్? మీరాన్ తన గుప్పెట్లోకి తెచ్చుకొని నిన్ను బ్లాక్మెయిల్ చెయ్యాలి అన్నదే ఆమె టార్గెట్. నీ కూతురు నా దగ్గరే ఉండాలి. ఆ 100 కోట్ల ప్రాపర్టీ నా పేరు మీద రాయాలి. లేదంటే మీరాని శాశ్వతంగా నీకు దక్కకుండా చేస్తాను అని ఆమె నిన్ను బెదిరించే రోజు దగ్గరలోనే ఉంది. లేకపోతే చికాగోలో అంత పెద్ద హాస్పిటల్ వదిలేసి ఒక పేషెంట్ కోసం రోజుల తరబడి ఇక్కడెందుకు పడి ఉంటుంది? ఆమెకు మన మీరా అంటే ప్రేమ కాదు, మన ఆస్తి మీద ఆశ, మన మీద పగ. ప్రియ మాటలు అర్జున్ మెదన్ను తొలిచేస్తున్నాయి. తన మనసులో ఒక మూల అనన్య మంచిదే అని చెబుతున్నా ప్రియ వేస్తున్న ప్రశ్నలు అతని అహంకారాన్ని, అనుమానాన్ని నిద్రలేపుతున్నాయి. చికాగోలో నా ముఖం మీద 10 పైసలు విసిరి కొట్టినట్లు మాట్లాడిన అనన్య సడన్గా నా ఇంటికి వచ్చి నా కూతురికి సేవ చేయడం ఏంటి? ఆమె కళ్ళల్లో నా మీద ప్రేమ లేనప్పుడు నా కూతురి మీద ఎందుకు అంత ప్రేమ చూపిస్తుంది? ప్రియ చెబుతున్నట్టు ఇదంతా అనన్య ఆడుతున్న నాటకమేనా? నా కూతుర్ని నా నుంచి లాక్కోడానికే ప్లాన్ చేసిందా అని అర్జున్ మెదడు విషపూరితంగా ఆలోచించడం మొదలుపెట్టింది. అర్జున్లో కన్ఫ్యూజన్ చూసి ప్రియ తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. అర్జున్, ఇన్నాళ్ళు మీరా నా ఒగ్గానొక కూతురు కదా అని నేను ఊరుకున్నాను. కానీ అనన్య చేస్తున్న ఇంకో ఘోరం నీకు చెప్పలేకపోతున్నాను. ఇంకేం ఘోరం చేసింది? అర్జున్ కళ్ళు ఎర్రబడ్డాయి. ఇందాక నేను మీరా గదిలోకి వెళ్ళినప్పుడు ఆ అనన్య మన మీరాతో ఏం చెబుతుందో తెలుసా? మీ అమ్మ నాన్నలు చాలా చెడ్డవాళ్ళు. వాళ్ళే నిన్ను కిడ్నాప్ చేయించి చంపాలనుకున్నారు. నేను మాత్రమే ఉన్నాను. వాళ్ళని చూసి నువ్వు భయపడాలి అని పసిపిల్ల మెదల్లో పాయిజన్ ఎక్కిస్తుంది అర్జున్. కన్నతండ్రివైనా నిన్ను చూసి మీరా భయపడేలా చేస్తుంది. ఒక తండ్రిగా నువ్వు ఇది ఎలా భరిస్తున్నావు? నీ ఇంటికి వచ్చి నీ కూతుర్ని నీకు శత్రుగా మారుస్తూ ఉంటే ఆ దరిద్రాన్ని ఇంకా ఇంట్లో ఎందుకు ఉంచుతున్నావు అని కన్నీళ్లు తుడుచుకుంటూ అరిచింది. ఈ మాటలు అర్జున్ అహంకారంపై పెట్రోల్ పోసినట్టయ్యాయి. తనకు ప్రాణంగా ఉన్న మీరాను తన నుంచి దూరం చేస్తుందన్న అబద్ధం
అతని ఆలోచన శక్తిని చంపేస్తుంది. ఒకప్పుడు చికాగో ఆసుపత్రిలో తన ఈగో దెబ్బతిన్నప్పుడు ఎలాగైతే అనన్యను నిందించాడు, ఇప్పుడు ప్రియా మాటలకు బలిపశువై మళ్ళీ అదే పాత అర్జున్లా మారిపోయాడు. ఏంటి, నా మీరాతో నా గురించి తప్పుగా చెబుతుందా? ఆ కిడ్నాపర్లతో చేతులు కలిపి నా ఇంటికి వచ్చి పెత్తనం చెలాయిస్తుందా? అనన్యకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత పెద్ద డాక్టర్ అయితే మాత్రం నా ఇంట్లోనే ఉండి నా కుటుంబాన్ని నాశనం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఆమెనిప్పుడే మెడపట్టి బయటకు గెంటేస్తాను అని కోపంతో ఊగిపోతూ స్టడీ రూంలోంచి బయటకు అడుగులు వేశాడు. అతను వెళ్ళగానే ప్రియ పెదవుల మీద ఒక రాక్షసమైన చిన్న వెలిసింది. వెళ్ళు అర్జున్, వెళ్ళు. ఆ డాక్టర్ పీడ వదిలిపోతే రేపు ఉదయానికల్లా మీరా గొంతు శాశ్వతంగా నొక్కేస్తాను. ఆ తర్వాత 100 కోట్లు నావే అని మనసులో క్రూరంగా నవ్వుకుంది. మీరా గదిలో అనన్య మీరా పక్కన కూర్చుని ఆమెకొక చిన్న పజిల్ గేమ్ ఆడిపిస్తుంది. మీరా ముఖంలో కొద్దిగా ప్రశాంత కనిపిస్తుంది. సరిగ్గా అప్పుడే గత్తలుపులు దబేల్న తెరుచుకున్నాయి. అర్జున్ కోపంగా కళ్ళెర్ర చేసుకుని గదిలోకి వచ్చాడు. అతని వెనకాలే నాటకమాడుతూ ప్రియ కూడా వచ్చింది. సడన్గా వచ్చిన శబ్దానికి మీరా ఉలిక్కిపడి అనన్య వెనకాల దాక్కుంది. పాప కళ్ళల్లో భయం చూసి అర్జున్కు ప్రియ చెప్పిన అబద్ధాలు అన్నీ నిజమే అనిపించాయి. చూసావా, కన్న తండ్రిని చూస్తేనే ఆ పిల్ల ఎలా భయపడుతుందో. అనన్య నా కూతుర్ని నా మీదకు ఉసిగొలుపుతుంది అని ఫిక్స్ అయిపోయాడు. అనన్య, వాట్ ది హెల్ ఆర్ యూ డూయింగ్ విత్ మై డాటర్ అని గట్టిగా అరిచాడు అర్జున్. అనన్య ప్రశాంతంగా లేచి నిలబడింది. ఆ ముఖంలో ఎలాంటి కంగారు లేదు. మిస్టర్ అర్జున్, ఇది మీరా పేషెంట్ రూమ్. ఇక్కడ అరవటం పాప హెల్త్కి మంచిది కాదు. ప్లీజ్ కీప్ యువర్ వాయిస్ డౌన్ అని మృదువుగా కానీ గట్టిగా చెప్పింది. నువ్వు నాకు చెప్పొద్దనన్య. నా ఇంట్లోకి వచ్చి నాకే ఆర్డర్స్ వేస్తావా? అసలు నీ ప్లాన్ ఏంటి? నా మీరాకు నా మీద, ప్రియ మీద లేనిపోని అబద్ధాలు చెప్పి ఎందుకు బ్రెయిన్ వాష్ చేస్తున్నావు అని నిలదీశాడు అర్జున్. అనన్యకు అర్థం కాలేదు. బ్రెయిన్ వాష్ చేయడమా? నేను మీరా కండిషన్ స్టేబుల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. తను ట్రామాలో ఉంది. మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? అర్జున్ అహంకారం బుసలు కొట్టింది. అంతా అర్థమవుతుంది అనన్య. నీ పగ, నీ కసి, నీ నాటకాలు అన్నీ నాకు తెలిసిపోయాయి. చికాగోలో నా ప్రాణాలు కాపాడవన్న అహంకారంతో ఇక్కడ నా కూతుర్ని కాపాడానన్న ముసుగులో నా ఇంట్లోకి చొరగబడ్డావు. అసలు ఆ కిడ్నాపర్ల వెనక ఉన్నది నువ్వే కదా. నా కూతుర్ని కిడ్నాప్ చేయించి 100 కోట్ల ఆస్తి కోసం నా ఫ్యామిలీని బ్లాక్మెయిల్ చేయాలని ప్లాన్ వేశావు. అందుకే నా కూతుర్ని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నావు. ఎంత దిగజారిపోయావు అనన్య నువ్వు అని కఠినమైన నిందలు వేశాడు. ఆ మాటలు వినగానే అనన్య గుండెల్లో ఏదో పగిలిన శబ్దం. 15 ఏళ్ల క్రితం తన ప్రేమను కాదనుకున్నప్పుడు పడ్డ బాధ కంటే ఈరోజు ఒక వైద్యురాలిగా, ఒక ప్రాణదాతగా ఆమెపై వేసిన నిందలు ఆమెను తీవ్రంగా గాయపరిచాయి. తను ఎవరి కోసమైతే, ఏ పసిబిడ్డ ప్రాణం కోసమైతే అహర్నిశలు కష్టపడుతుందో ఆ బిడ్డ తండ్రి తన్ను ఒక కిడ్నాపర్తో, ఒక క్రిమినల్తో పోల్చడం ఆమె తట్టుకోలేకపోయింది. వెనకాలే ఉన్న ప్రియ వంకరంగా నవ్వుతూ, చూసావా అర్జున్ ఎలా సైలెంట్ అయిపోయిందో. తన గుట్టు బయటపడేసరికి మాటలు రావటం లేదు. ఇక వెంటనే ఇవిన్ని బయటికి గెంటేయి అని అంది. అనన్య కళ్ళల్లోంచి ఒక చిన్న కన్నీరు చుక్క రాలింది. కానీ అది బాధతో వచ్చిన కన్నీరు కాదు. అర్జున్ మూర్ఖత్వాన్ని చూసి జాలితో వచ్చిన కన్నీరు. అర్జున్, 15 ఏళ్ల క్రితం నువ్వొక స్వార్థపరుడివి మాత్రమే. కానీ ఇప్పుడు నువ్వు ఒక గుడ్డివాడివి, ఒక మూర్ఖుడివి అని నిరూపించుకున్నావు. నీ పక్కనే ఉంటూ నీ కూతురు మీరాని చంపడానికి ఆ కిడ్నాపర్స్కి సుపారీ ఇచ్చిన అసలైన రాక్షసి ప్రియ మాటలు నమ్మి ఆ పసిబిడ్డ ప్రాణాలు నిలబెట్టడానికి వచ్చిన నన్ను నిందిస్తున్నావా? ఆ మాట అనగానే గదిలో బాంబు పేలినట్టయింది. అర్జున్ షాక్తో ప్రియ వైపు చూశాడు. ప్రియ గుండె అయిపోయినంత పనైంది. ఏంటిది అనన్య, నా భార్య మీద పిచ్చి పిచ్చి నిందలు వేస్తున్నావా అన్నాడు అర్జున్ కంగారుగా. అనన్య కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. నేను నిందలు వేయటం లేదు అర్జున్, ఆధారాలతో సహా నిజం చెబుతున్నాను. నీ భార్య ప్రియ ఒక కిల్లర్. 100 కోట్ల ఆస్తి కోసం తన సొంత కూతురు మీరాకే
ఆస్తమా అటాక్ వచ్చేలా చేసి ఇన్హేలర్ తన్నేసి చంపాలనుకుంది. ఈ నిజం పోలీసులకు చెప్పడానికి మీరాకు మాటలు లేకుండా పోయాయి. అందుకే మీరా తన కన్నతల్లిని చూస్తే భయంతో వణికిపోతుంది. నేనా బిడ్డకు మాటలు రప్పించడానికి, ఈ ప్రియకుట్ర బయటపెట్టడానికి ఇక్కడ ఉన్నాను. కానీ నీ అహంకారం, మూర్ఖత్వం చూస్తుంటే నీకు అసలు నిజాన్ని తెలుసుకునే అర్హత కూడా లేదనిపిస్తుంది అని గట్టిగా సమాధానం ఇచ్చింది అనన్య. అర్జున్కు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒకవైపు అనన్య చెబుతున్న భయంకరమైన నిజం, మరోవైపు ప్రియ ఆడుతున్న నాటకం. ఎవరు నమ్మాలో తెలియని స్థితిలో అర్జున్ కొట్టుమిట్లాడుతున్నాడు. సరిగ్గా అప్పుడే గది గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా విన్న వీరాదిలు కోపంతో లోపలికి అడుగుపెట్టారు. ఆపండి అని గట్టిగా అరిచాడు ఆది. వాడి కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. అకస్మాత్తుగా ఇద్దరు టీనేజ్ కుర్రాళ్ళు గదిలోకి రావటం చూసి అర్జున్, ప్రియ షాక్ అయ్యారు. అనన్య ఉలిక్కిపడింది. వీరాది, మీరిక్కడికి ఎందుకొచ్చారు అని కంగారుగా అడిగింది అనన్య. వీర్ అనన్య దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకున్నాడు. సారీ మామ్, మీ డాక్యుమెంట్స్ చూసాం, మీ పాత డైరీ చదివాం. మాకు నిజం తెలిసిపోయింది. మమ్మల్ని నిన్ను గాలికి వదిలేసిన ఈ కట్నాత్ముడే మా తండ్రి అని తెలిసిపోయింది. ఇతను నిన్ను అవమానిస్తూ ఉంటే మేము చూస్తూ ఎలా ఊరుకుంటాం మామ్ అని ఆవేశంగా అన్నాడు వీర్. ఆ మాటలు అర్జున్కి ఒక పెద్ద పిడుగులా తాకాయి. మామ్, తండ్రి, అనన్య, ఎవరు వీళ్ళు? వీళ్ళు నా కొడుకులా అని వణుకుతున్న స్వరంతో అడిగాడు అర్జున్. 15 ఏళ్లుగా తనకు పిల్లలు లేరని ప్రియతో నరకం అనుభవించిన అతనికి తన ఎదురుగా నిలబడిన ఇద్దరు కుర్రాళ్ళు తన సొంత కొడుకులని తెలియగానే కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. ఆది కోపంతో ముందుకు వచ్చి అర్జున్ కాలర్ పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కాని వీరు అడ్డుకున్నాడు. మా అమ్మని ఏమైనా అన్నావంటే మర్యాద దక్కదు. మాకు తండ్రి లేడు. 15 ఏళ్ల క్రితం ఒక రాక్షసి కోసం మా అమ్మని గెంటేసిన రోజే మాకు తండ్రి చనిపోయాడు. మా అమ్మ ఒంటరి పోరాటం చేసి మమ్మల్ని పెంచి ఈరోజు మీకే ప్రాణభిక్ష పెట్టే స్థాయికి ఎదిగింది. అలాంటి మా అమ్మ మీద నిందలు వేస్తావా? నీ పక్కన ఉన్న ఆ దయ్యం చెప్పిన అబద్ధాలు నమ్మి మా అమ్మను కిడ్నాపర్ అంటావా అని ఆది గట్టిగా అరిచాడు. అర్జున్కు నోట మాట రాలేదు. కళ్ళలోంచి నీళ్లు జల రాలుతున్నాయి. తనెంత పెద్ద పాపం చేశాడు. అనన్య తనకు ఎంత అన్యాయం జరిగిందో అతనికి ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. తన నెత్తురు పంచుకొని పుట్టిన ఇద్దరు కొడుకులు తన్ను అసహించుకుంటూ ఉంటే ఆ క్షణంలో అర్జున్ చచ్చిపోయినంత పనింది. ప్రియ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అనన్యకు కొడుకులా? వీళ్ళకి ఆస్తుల వాటా వెళ్తుందేమో. వీళ్ళు ఎలాగైనా నా ప్లాన్ను సర్వనాశనం చేస్తారు అని లోపల భయంతో వణికిపోయింది. అనన్య కొడుకులను వెనక్కి లాగింది. వీరాది, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇది మన గతం గురించి మాట్లాడే సమయం కాదు. ఈ అర్జున్తో మనకి ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ ఒక పసిబిడ్డ ప్రాణం ప్రమాదంలో ఉంది. ఆ రాక్షసి ప్రియకుట్రను బయటపెట్టడమే మన లక్ష్యం. రండి, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని చెప్పి మీరా వైపు తిరిగి, ఆంటీ మళ్ళీ వస్తాను కన్నా భయపడకు అని ధైర్యం చెప్పి కొడుకులను తీసుకుని గదిలోంచి బయటకు నడిచింది. అర్జున్ పిచ్చివాళ్ళ అనన్య వెనక వెళ్ళబోయాడు. కానీ అనన్య కళ్ళలోని అసహ్యం అతన్ని ఆపేసింది. అతనికి ఏం చేయాలో పాలుపోలేదు. అనన్య చెప్పినట్టు నిజంగానే ప్రియ కిడ్నాప్ చేయించిందా అన్న అనుమానం అతని మనసులో మొదటిసారి బలంగా నాటుకుంది. విల్లాకు చేరుకున్న అనన్య తన పిల్లలను సముదాయించింది. వాళ్లకు సర్ది చెప్పింది. నాన్న, వాడి మీద కోపం వద్దు. వాడి పాపన వాడిపోతాడు. కానీ మీరా చాలా అమాయకురాలు. ఆమెకు ఏ పాపం తెలియదు. ఆమెను కాపాడడం మన బాధ్యత అని వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పింది. వెంటనే తన స్నేహితురాలు సింధుని పిలిచింది. సింధు, ప్రియ బండారం బయటపెట్టడానికి మన ఖచ్చితమైన ఆధారాలు కావాలి. ఆ అర్జున్ మూర్ఖుడు. ప్రియమాయలో ఉండి గుడ్డిగా నమ్ముతున్నాడు. మనం లీగల్గా, లాజిక్గా ప్రియని ఇరికించాలి అని చెప్పింది అనన్య. సింధు వెంటనే రంగంలోకి దిగింది. అనన్య, కిడ్నాపర్లు ఎవరైనా ఉంటారు. వాళ్లకు ప్రియకు ఉన్న కనెక్షన్ ఎలా లాగాలి అని అడిగింది. పాపకు ఆస్తమా అటాక్ వచ్చినప్పుడు ఆ కిడ్నాపర్ రంగా ఏ మెడికల్ షాప్కు వెళ్ళాడో మనకు పోలీసుల ద్వారా తెలుసు. ఆ మెడికల్ షాపు సీసీటీవీ ఫుటేజ్ మన దగ్గర ఉంది. ఆ రంగ ఎవరో కాదు,
లోకల్ హిస్టరీ షీటర్. వాడి కాల్ డేటా తీస్తే ప్రియ నెంబర్ ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ పోలీసుల ద్వారా వెళ్తే ప్రియ అలర్ట్ అయిపోయి ఆధారాలు మాయం చేస్తుంది. మనం ప్రైవేటుగా ఇన్వెస్టిగేట్ చేయాలి అని ప్లాన్ వివరించింది అనన్య. అదే రాత్రి అనన్య తన పాత పరిచయాలు, పలుకుబడి ఉపయోగించి ఒక ప్రైవేట్ డిటెక్టివ్ను రంగంలోకి దించింది. ప్రియ ఫోన్ కాల్ రికార్డ్స్, బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ సైబర్ నిపుణుల ద్వారా అనాధికారికంగా ట్రేస్ చేయడం మొదలుపెట్టారు. ఇటు అర్జున్ బంగ్లాలో ఆ రాత్రి ఎవ్వరికీ నిద్ర లేదు. అర్జున్ స్టడీ రూమ్లో ఒంటరిగా కూర్చొని మందు తాగుతూ ఆలోచిస్తున్నాడు. అనన్య ఇద్దరు కొడుకులు వాళ్ళ కోసం అనన్య చేసిన నిందలు అన్నీ అతని మెదడును తొలిచేస్తున్నాయి. అనన్య చెప్పినట్టు ప్రియ నిజంగానే కిడ్నాప్ చేయించిందా? అసాధ్యం. కన్నతల్లి అలా ఎలా చేస్తుంది? కానీ మీరా ప్రియను చూస్తే ఎందుకు వణికిపోతుంది? పార్టీలో మీరా ఇన్హేలర్ కింద పడిపోయినప్పుడు ప్రియ ఎందుకు తీసుకొనివ్వలేదు? అసలు ఆ కిడ్నాపర్లు పార్టీలోకి ఎలా వచ్చారు? అర్జున్ మెదడు నెమ్మదిగా పనిచేయడం మొదలుపెట్టింది. అప్పటి వరకు ప్రియ కన్నీళ్ల మాయలో పడి లాజిక్ మర్చిపోయిన అర్జున్ ఇప్పుడు ప్రశ్నలు వేసుకోవడం ప్రారంభించాడు. సరిగ్గా అప్పుడే ప్రియ అక్కడికి వచ్చింది. మళ్ళీ ఏడుపు మొహం పెట్టి, అర్జున్, ఆ అనన్యను చూసావా? ఎంత నీచురాలో! తన కొడుకును కూడా నా మీదకు ఉసిగొల్పి నా క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలని చూస్తుంది. ప్లీజ్ అర్జున్, ఆ దరిద్రాన్ని మళ్ళీ మన ఇంట్లోకి రానివ్వద్దు అని ప్రాధేయపడింది. కానీ ఈసారి అర్జున్ కలలో జాలి లేదు, ఓ కఠినమైన చూపు ఉంది. ప్రియా, ఆ రోజు పార్టీలో మీరా ఇన్హేలర్ ఎక్కడ పడిపోయింది అని సడన్గా అడిగాడు. ప్రియ ఉలిక్కిపడింది. అది నాకేం తెలుసు అర్జున్. కరెంటు పోయింది. చీకట్లో ఆ కిడ్నాపర్లు పాపని లాక్కెళ్తూ ఉంటే ఎక్కడ పడిపోయి ఉంటుంది అని తడబాటుతో చెప్పింది. కరెంటు పోయిన చీకట్లో కిడ్నాపర్లు అంత పక్కగా మన మీరానే ఇలా టార్గెట్ చేశారు? సెక్యూరిటీని దాటి లోపలికి ఎలా వచ్చారు? వాళ్లకు పార్టీ ఫ్లోర్ ప్లాన్ ఎవరిచ్చారు అని సూటిగా అడిగాడు అర్జున్. ప్రియకు చెమటలు పట్టాయి. అర్జున్ ఇలా క్రాస్ క్వశ్చన్స్ వేస్తారని ఆమె ఊహించలేదు. నాకెలా తెలుస్తుంది అర్జున్? నువ్వు ఆ అనన్య మాటలు నమ్మి నన్ను అవమానిస్తున్నావా? నేను మీరా కన్నతల్లిని అని కన్నీళ్ల అస్త్రాన్ని ప్రయోగించింది. అవును, నువ్వు కన్నతల్లివే. కానీ మీరా నిన్ను చూస్తే ఎందుకు భయపడుతుంది? అనన్యను ఎందుకు అంతలా హత్తుకుంది? దీనికి సమాధానం నా దగ్గర లేదు ప్రియా. మీరాకు గొంతు వస్తేనే అసలు నిజం బయటపడుతుంది. అప్పటి వరకు ఇంట్లో ఎవరిని నమ్మే పరిస్థితుల్లో నేను లేను అని కరాఖండిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్. ప్రియకు గుండె ఆగినంత పనైంది. అర్జున్కు తన మీద అనుమానం వచ్చేసింది. మీరాకు మాటలు వస్తే తన పని గోవిందా అని ఆమెకు అర్థమైపోయింది. ఆ రాత్రే రంగకు ఫోన్ చేసింది. రంగా, నువ్వెక్కడున్నావో నాకు అనవసరం. వెంటనే పారిపో. పోలీసులు నీ కోసం వెతుకుతున్నారు. నా పేరెక్కడ బయటకు రాకూడదు. డబ్బులు నీ అకౌంట్లో పడతాయి అని హెచ్చరించింది. కానీ ప్రియకు తెలియని విషయం ఏమిటంటే ఆమె చేసిన ఫోన్ కాల్ అనన్య ఏర్పాటు చేసిన డిటెక్టివ్స్ రికార్డ్ చేస్తున్నారు. మరుసటి రోజు ఉదయం సింధు తన డిటెక్టివ్ ఫ్రెండ్తో కలిసి ఒక కీలకమైన ఆధారాన్ని సంపాదించింది. కిడ్నాప్ జరిగిన రోజు ప్రియ బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక బినామీ అకౌంట్కు 10 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆ బినామీ అకౌంట్ రంగకు సంబంధించినదే. అంతేకాదు, కిడ్నాప్కు వారం రోజుల ముందు నుంచి ప్రియ రంగాకు మధ్య 10 సార్లు ఫోన్ కాల్స్ నడిచాయి. ఈ ఆధారాలన్నీ తీసుకొని సింధు నేరుగా అనన్య దగ్గరకు వచ్చింది. అనన్య, యు ఆర్ రైట్. ఈ ప్రియ మామూలు క్రిమినల్ కాదు. పక్కగా స్కెచ్ వేసింది. ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్, కాల్ రికార్డింగ్స్ చూస్తే ఆమె కుట్ర స్పష్టంగా బయటపడుతుంది. వీటిని వెంటనే పోలీసులకు ఇద్దామా అని అడిగింది సింధు. అనన్య ఆ పేపర్స్ను చూసి ఒక నిట్టూరు పిడిచింది. లేదు సింధు, ఇవి కేవలం పరోక్ష ఆధారాలు మాత్రమే. ప్రియ చాలా తెలివైంది. ఈ డబ్బు వేరే దేనికోసం ఇచ్చానని తప్పించుకుంటుంది. రంగా దొరికితేనే అసలు నిజం బయటపడుతుంది. ఆ రంగాను పోలీసులు పట్టుకునేలోపు ప్రియా వాణ్ణి చంపేసిన ఆశ్చర్యం లేదు. మనకు బలమైన సాక్ష్యం కావాలి. అది మీరా గొంతు నుంచే రావాలి అని దృఢంగా చెప్పింది అనన్య. మరి మీరాకు మాటలు రావాలంటే ఏం చేయాలనన్య
ఆమె సివియర్ ట్రామాలో ఉంది కదా. నేను ఆమెకు హిప్నోథెరపీ మరియు చైల్డ్ సైకాలజికల్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయబోతున్నాను. ఆమె మనస్సులోని భయాన్ని పోగొట్టి ఆ రాత్రి జరిగిన సంఘటనను తన నోటితో చెప్పేలా చేయాలి. కానీ దానికి నేను మళ్ళీ ఆ అర్జున్ ఇంటికి వెళ్ళాలి. ఈసారి నేను ఆ ఇంటికి వెళ్ళేది ఒక డాక్టర్గా మాత్రమే కాదు, ఒక తల్లిగా ఆ పసిబిడ్డకు న్యాయం చేయడానికి. అనన్య కళ్ళల్లో ఒక అగ్నిజ్వాల కనిపిస్తుంది. తన కొడుకుల సపోర్ట్తో ఆమె మరింత బలంగా తయారైంది. అనన్య మళ్ళీ తన మెడికల్ కిట్ తీసుకొని అర్జున్ బంగ్లాకు చేరుకుంది. అర్జున్ ఈసారి ఆమెను అడ్డుకోలేదు. పైగా తలదించుకొని దారిచ్చాడు. అనన్య నేరుగా మీరా గదిలోకి వెళ్ళింది. ప్రియ దొంగచాటుగా అనన్యను గమనిస్తుంది. అనన్య మీరా పక్కన కూర్చుని ఆమెకు హిప్నోథెరపీ సెషన్ స్టార్ట్ చేసింది. ఒక షెడ్యూలం లాంటిది పాప కళ్ళ ముందు ఊపుతూ ఆమెను రిలాక్స్ చేస్తుంది. మీరా, కన్నా కళ్ళు మూసుకో. ఇప్పుడు నువ్వు చాలా సేఫ్గా ఉన్నావు. నీకేమీ కాదు. ఆ రాత్రి పార్టీలో ఏం జరిగిందో నెమ్మదిగా గుర్తు చేసుకో. భయపడకు తల్లి అని మృదువుగా మాట్లాడుతుంది. బయటనుంచి ఇదంతా చూస్తున్న ప్రియకు చెమటలు పట్టాయి. ఈ డాక్టర్ ఏదో మాయ చేసి పిల్లకు నిజం చెప్పించేలా ఉంది. ఇలాగే వదిలేస్తే నేను జైలుకి వెళ్ళటం ఖాయం. ఎలాగైనా దీన్ని ఆపాలి అని మనసులో ఒక దారుణమైన నిర్ణయానికి వచ్చింది ప్రియ. అదే రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో ప్రియ ఒక విషపు సిరంజి తీసుకొని మీరా గదిలోకి అడుగుపెట్టింది. డాక్టర్ అనన్య లేని సమయం చూసి తన సొంత కూతురు మీరాను శాశ్వతంగా చంపేయటానికి సిద్ధపడింది ఆ కన్నతల్లి. మృత్యువు మీరా దగ్గరకు వస్తుంది. ప్రియ విషపు సిరంజితో పాప చేయి పట్టుకోబోతూ ఉండగా వెనక నుంచి ఒక దృఢమైన చెయ్యి ప్రియ చేతిని గట్టిగా పట్టుకుంది. అది డాక్టర్ అనన్య. అనన్య కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. ఒక రాక్షసి తన బిడ్డను చంపుకునేంత వరకు దిగజారుతుందని నాకు తెలుసు. అందుకే నీకోసం వల్లపన్ని కాచుకొని ఉన్నాను ప్రియా అని గట్టిగా అరిచింది అనన్య. ఆ అరుపుకు మీరా ఉలిక్కిపల్లేచింది. పక్కనే విషపు శిరంజితో ఉన్న తల్లి ప్రియను చూసి భయంతో గజగజ వణికిపోయింది. సరిగ్గా అప్పుడే గది బయట నుంచి అర్జున్, పోలీస్ కమిషనర్, సింధు, వీర్, ఆది అందరు లోపలికొచ్చారు. ప్రియ బండారం రెడ్ హ్యాండెడ్గా అందరి ముందు బయటపడింది. అనన్య, సింధు కలిసి పన్నిన ఈ వలలో ప్రియ అడ్డంగా బుక్కైపోయింది. అర్జున్కి ఇప్పుడు మొత్తం నిజం అర్థమైంది. ప్రియ రాక్షత్వాన్ని కల్లారా చూసిన అర్జున్ ఆమెను ఏం చేయబోతున్నాడు? మీరా గొంతు ఇప్పుతుందా? అనన్య తన కొడుకులతో పాటు ఈ పగ పశ్చాత్తాపల సులిగుండం నుంచి ఎలా బయటపడుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.